Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పారిశుద్ధ్యం పాటిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం అని కర్లపాలెం మండలం అభివృద్ధి అధికారి అదూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం ప్రజలంతా పారిశుద్ధ్యం పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సహకరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలందరూ కూడా విన్నపము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవన్నిటిని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ప్రతి బుధవారం స్వచ్ఛ పదం అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం కర్లపాలెం గ్రామ పంచాయతీలో తుంగభద్ర కాలువ దగ్గర ఉన్నటువంటి ఇదంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ కూడా మన డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి గారు, అదేవిధంగా ఈ గ్రీన్ అంబాసిడర్స్ వీరందరూ కూడా సమన్వయం చేసుకొని ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కాబట్టి గ్రామంలో కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛ పదం కార్యక్రమంలో పాల్పొంది గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం అన్నింటిని కూడా వాళ్ళు క్యారీ బ్యాగ్లో ఏదైనా ఉన్నా సరే వాళ్ళ సంచుల్లో వాళ్ళ డస్ట్బిన్లో ఉంచుకొని ఈ గ్రీన్ అంబాసిడర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తే గ్రామాలు స్వచ్ఛంగా ఉంటాయి. పారిశుద్ధ్యంగా కార్యక్రమాల్లో మీరందరూ సహాయ సహకారాలు అందించినట్టు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మా యొక్క గ్రీన్ అంబాసిడర్స్ సేవలను ఉపయోగించుకొని గ్రామాన్ని పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం మనందరం చేపట్టాలని, అందరూ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాం. రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడికి ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించామని ఆర్గనైజేషన్ అధ్యక్షుడు బండ్రెడ్డి గోపి అన్నారు. కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెంకు చెందిన శవనం శివనాగేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్న కారణంగా వైద్య ఖర్చుల నిమిత్తం బాధితుడి కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో శివనాగేందర్ రెడ్డి గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మా ఆర్గనైజేషన్ మిత్రుడు సునీల్ శ్రీరామ్ వీరికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కోరారు. కర్లపల్లి మండలం తిమ్మారెడ్డిపాలెం గ్రామం చెందిన వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మా ఆర్గనైజేషన్ తరఫున సహాయం చేయాలని చెప్పేసి కోరిన వెంటనే మేము కూడా సమాచారం కోసం తెలుసుకొని వారికి మా ఆర్గనైజేషన్ తరఫున సభ్యుల సహాయ సహకారాలతో కొంతమేర ఆర్థిక సహాయం అందించి కొంచెం అందించగలిగాము. మేము ఇచ్చిన ఆర్థిక సహాయం వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం రాకపోయినా మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అందరూ తలో చేసి ₹1 ఆర్థికంగా వాళ్ళకి అందించగలిగితే హాస్పిటల్లో బిల్లులు కట్టుకొని ఇబ్బందులు లేకుండా అతను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వారికి తోడ్పాటు అందించాలి. అదేవిధంగా ఈ గ్రామస్తులు కూడా కొంత ఇక్కడ పెద్దలు వాళ్ళకి సహాయం అందించడానికి కూడా చాలా కృషి చేస్తూ ఉన్నారు. వారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. మా వంతు సహాయం చేసాం, మరికొంతమంది చేత సహాయం చేయించడానికి ముందుకెళ్తామని చూద్దాం. విద్యార్థుల నమోదు శాతం పెంచాలని బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష జీసీడీఓ చారులత అన్నారు. బుధవారం కర్లపాలెం మండలం చింతాయపాలెం ఉన్నత పాఠశాలలో పాఠశాల సముదాయం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి టియు మనోరంజని ఎన్ విజయశ్రీ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కర్లపాలెం మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ అందరూ ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ లో సహకరించాలని కోరారు. ఈ రెండిట్లో బాగుంది, ఆటోమేటిక్ గా యావరేజ్ అటెండెన్స్ పెరుగుతుంది, డ్రాప్ అవుట్ అవుతుంది, ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంది. రెండో పాయింట్, మీరందరూ పవర్ పాయింట్ ఇవ్వాలని లేదు, బట్ మీ స్కూల్ నుంచి మీరు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ 5 పాయింట్ల ఇన్పుట్తో మీరేమనుకున్నారో అది మీరు పీపీటీఏ చేయనవసరం లేదు. ఆన్ పేపర్ లెటర్ గా ఇచ్చిన కర్మ. సపోజ్ ఇందాక నేను క్వశ్చన్ చేసేది మెర్జ్ చేసే అవకాశం ఉండదు. మీరు ఇచ్చే పాయింట్ బేస్ చేసుకునే మీ ఎన్ఈఓస్ మార్పుస్తారు. వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఆ విషయాల గురించి పిల్లలు చేరిన తర్వాత డ్రాప్ కాకుండా ఉండాలంటే మానేయకుండా ఉండడానికి, తర్వాత కొంతమంది ఏజ్ ఎక్కువైనా మానేసిన పిల్లల్ని మళ్ళీ స్కూల్స్ లో చేర్చడానికి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, అదేవిధంగా రెగ్యులర్ గా ప్రతి ఒక్క పిల్లవాడు స్కూల్ కి హాజరయ్యే విధంగా చూడటము, టీచర్ అటెండెన్స్ కానీ స్టూడెంట్ అటెండెన్స్ కానీ, అదేవిధంగా ఎండిఎం మధ్యాహ్న భోజనము పిల్లలకి నాణ్యత ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా చేయాలనే విషయం కానీ ఎంత పర్సెంటేజ్ జరుగుతుంది. మన సిఎస్సి నుంచి కూడా ఫస్ట్ లో అటెండ్ కాదు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ అటెండెన్స్ కూడా మీరు ఇక్కడ తీసుకుంటాయా తెచ్చారు ఆ షీట్లు ఇది కూడా తీసుకుంటున్నారు.
మొత్తం 63 స్కూల్స్ 57 స్కూల్స్ ఏమో ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి 5 స్కూల్స్ ఏమో మనకి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఆ గవర్నమెంట్ స్కూల్స్ ఎన్రోల్మెంట్ ఏమో 2294 ప్రైవేట్ స్కూల్స్ ఎన్రోల్మెంట్ ఏమో ఒక్కొక్క టీచర్ కి 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ ఎక్కువ పురోగతి కనబడుతుంది మనకి తక్కువ కాబట్టి మనం ఇప్పుడు ఎన్రోల్మెంట్ పెంచడానికి మనం కూడా తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి వాళ్ళకన్నా మనం ఇంప్రూవ్మెంట్ ఎక్కువ చూపించాలి దానికి మనకి శ్రీనివాసపాలెం బంగారెడ్డిపాలెం వాళ్ళు కూడా వచ్చారు శ్రీనివాసపాలెం ఎందుకు చదువుతున్నామంటే అక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ చెప్తున్నాం ఇంకెవరైనా ఉన్నారా సర్వేపేట గుంటూరు కాకుండా సింగిల్ డిజిట్ ఉన్నవాళ్ళు సార్ మీరే చెప్పాలి ఇంకెవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయాలి సింగిల్ డిజిట్ రోడ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళలో బంగారెడ్డిపాలెం మచ్చవల్లిపేట శ్రీనివాసపాలెం వీళ్ళు ఏం చేయాలంటే కర్లపాలెం మండలం పాత నందాయపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి 3వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు గ్రామస్తులు దాతలు సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి మహానదాన కార్యక్రమానికి 516 రూపాయలు అభయాంజనేయ స్వామి వారు నిండు 100 ఏళ్లుగా చల్లవతలని మరి కోరుతున్నాం. నేను వదిన వచ్చేస్తాం మీరు అభయాంజనేయ స్వామి వారి మహానదాన కార్యక్రమానికి 101 రూపాయలు గ్రామంలో జరుగుతున్న అభయాంజనేయ స్వామివారి వేకశిల విగ్రహాన్ని స్థాపించి 3వ సంవత్సరం సందర్భముగా అభయాంజనేయ స్వామివారి కార్యక్రమానికి కూడా పాతనందాయపాలెం గ్రామస్తులంతా విరాళాలు చాలా ఘనంగా ఇచ్చారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోనే మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి అలాగే మా పాతనందాయపాలెం గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క దాత వాళ్ళకి తోచినంత ఘనంగానే విరాళ ఇచ్చితేనే వాళ్ళ సహాయంతోనే ఈ రోజున మా పాతనందాయపాలెం గ్రామంలో మహానదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం. పక్క గ్రామాల్లో ఉన్న గ్రామ పెద్దలకు, చిన్నలకు, భక్త మహాశయులకు, స్నేహితులకు, బంధుమిత్రులందరికీ కూడా ఆహ్వానం తెలిపాము. అందరూ కూడా మా గ్రామానికి వచ్చి మా పాతనందాయపాలెం ఏర్పాటు చేసిన మహానదాన కార్యక్రమంలో పాల్గొన్నందుకు, మరి మీడియా వాళ్ళకి కూడా మా గ్రామానికి వచ్చి మా గురించి తెలుసుకున్నందుకు మీ అందరికి కూడా విరాళాలు ఇచ్చిన దాతలకు, మీడియా వాళ్లకు, ఈ అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్న వాళ్ళకి అభయాంజనేయ స్వామి వారు ఆశీస్సులు సల్లన ఆ స్వామివారిని మరి కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరూ కూడా చల్లగా ఉండాలని, ఈ కార్యక్రమాన్ని తెలుసుకుని ఈ కార్యక్రమం వచ్చేసిన అందరికీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టి రాజకీయ లబ్ధి పొందారని బాపట్ల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కోన రఘుపతి దుయ్యబట్టారు.
బుధవారం బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 50 సంవత్సరాల వయసు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రజలకు నమ్మబలికి అధికారంలో వచ్చిన చంద్రబాబు మొండి చేయి చూపించారని విమర్శించారు. దీని ప్రకారం సుమారు 1 కోటి మందికి పైగా సామాజిక పింఛన్లు మంజూరు చేయాల్సి ఉండగా ఉన్న పింఛన్లు 64 లక్షలలో కేవలం 60,50,000కు కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. 3.50 లక్షల మంది పెన్షన్దారులకు నోట్లో మట్టి కొట్టి పేద ప్రజల పాప మూటగట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందించేటువంటి కార్యక్రమం మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇదేదో మొక్కుబడిగా తూతు మంత్రంగా చేయటం కాకుండా ఒక నాణ్యమైనటువంటి విద్యని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ప్రతి వాడు పోటీ పడే విధంగా సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాడా, ఇంగ్లీష్ మీడియమే తీసుకొచ్చాడా, స్కూల్స్ అన్నింటినీ తీర్చిదిద్దాడా, ఏ ప్రైవేట్ స్కూల్కి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఏ రకంగా చేసినది వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటేనే ఒళ్ళు గగురు పడొస్తుంది. అంత అద్భుతమైనటువంటి చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎంత కూడా ఏది లేదన్నట్టుగా, ఇదేమి డెవలప్మెంట్ అన్నట్టుగా, రోడ్లు వేయలేదని ఇంకోటి చేయలేదని ఏదో మాట్లాడి ఆ రోజు విద్యకి ఇచ్చినటువంటి ఆ ప్రయారిటీ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రయారిటీని ఈరోజు తొంగలో తొక్కారు. ఆ రోజు ఒకరికి అమ్మఒడి ఇస్తేనే ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది, శ్రీలంక అవుతుందని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల చేత ఓట్లు వేయించుకోవడానికి తనైతే ఒకరికి కాదు 2, 3 కూడా ఇస్తానని చెప్పి మనం మాట్లాడింది ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి కాదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు వచ్చాక ఏం చేసాం, ఎంతమందికి చేసాం? ఆ రోజు ఇంట్లో ఒకళ్ళకి ఇస్తేనే 44 లక్షల మందికి రాష్ట్రంలో మరి అమ్మఒడి కింద మనం ఇస్తే, మరి ఈరోజు నేను ఇంటికి 2 ముగ్గురిని ఇస్తా అని చెప్తూ ఇచ్చింది 42,40,000 మందికి ఈరోజు ఇచ్చాడు. అంటే ఎంత మోసం చూడండి. అక్కడొకరికి, అక్కడికొకరికి, 2కో 3కో ఇచ్చినట్టుగా నటిస్తూ దాన్ని ప్రజల్లోకి ప్రచారం చేసుకుంటూ చాలా మందికి ఇది లేదు అది లేదని చెప్పి ఇచ్చిన ఒక్కదాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఈరోజు నిజానికి మాట్లాడుకుంటే 44 లక్షల మందికి మనం ఇస్తే, వాళ్ళు కనుక 2, 3కి ఇస్తే దాదాపు 70-80 లక్షల మంది పైన పిల్లలు కవర్ కావాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు తగ్గి 42 లక్షలకి 42.5 లక్షలకి ఎట్లా తగ్గిందని అడుగుతూ ఉన్నాం. ఇంతవరకు ఆ రోజు వచ్చినటువంటి ఏవైతే ఇది లేదు అది లేదని వంక పెట్టారో వాటి మీద ఇంతవరకు ఎవరైనా అడ్రస్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఏ నాయకుడైనా వెళ్ళి లేదమ్మా నీకు రాలేదంటే ఎందుకు రాలేదు, ఏంటని ఏ అధికారిని నిలదీసింది ఎక్కడ, ఇప్పించింది ఎక్కడ, ఎవరికి న్యాయం జరిగింది అడుగుతా ఉన్నారు. ఆ తల్లిదండ్రులు మళ్ళా ఆ ఎవరి దగ్గరికి వెళ్ళక సమాధానం లేక. నర్సరావుపేటలో గత కొన్నేళ్లుగా క్రికెట్ బెట్టింగ్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్న గోల్డ్ శేఖర్ అలియాస్ కందుకూరి వీరశేఖరాచారి అతని భార్యను అరెస్ట్ చేసినట్లు నర్సరావుపేట 2 టౌన్ సిఐ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ప్రకాష్ రావు వివరాలను తెలియజేశారు. నంద్యాల జిల్లా మహానందిలో నిందితుడు శేఖర్ ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. సాధారణ గోల్డ్ అప్రైజర్ గా జీవితాన్ని ప్రారంభించిన శేఖర్ గత 12 సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడిన గోల్డ్ శేఖర్ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఉపయోగించి బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బులను బదిలీ చేసుకుని భారీగా అక్రమ లావాదేవీలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ రోజు నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నంబర్ 37/26 420 కేసులో A4 లలిత మరియు A1 కందుకూరి వీరశేఖరాచారిని నిన్న నంద్యాల జిల్లాలో మహానంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్. ఈ కందుకూరి వీరశేఖరాచారి తన అనుచరులతోటి క్రికెట్ బెట్టింగ్స్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి సుమారు ఇతని మీద ఒక 12 క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన కేసులు, ఒక ఫోక్సో కేసు, 2 NDPS కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇతను అదే విధంగా ఎక్కడా కూడా మారినట్టే ఉంటున్నారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇతని మీద ఫర్దర్గా లీగల్గా ఏమి పీడియాక్ట్లు కానీ ఏది వస్తే పై అధికారుల సూచనల మేర దానికి ఫాలో అవడం జరుగుతుంది. సో ఇతను ఒక సాధారణమైన జీవితం నుండి 2012లో సాధారణమైన గోల్డ్ అప్రోచర్ వర్క్ని స్టార్ట్ చేస్తూ చిన్నగా క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి చిన్న పంటర్ స్థాయి నుంచి 2015 నుంచి మళ్ళీ క్రికెట్ బుకీగా అవతారం ఎత్తి ఈరోజు
క్రికెట్ని బుకీస్ పెద్ద పెద్ద క్రికెట్ బుకీస్ జాబితాలో చేయగా సందర్భాలు ఇతను కనిపిస్తూ ఉన్నాయి. సో ఇతను రీసెంట్గా ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇతని మీద ఒక కేసు నమోదవడం జరిగింది. అలాగే నిన్న కూడా కడప టౌన్లో ఇతని మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మన దగ్గర 22/4/2026 కంప్లైంట్ కళ్యాణ చక్రవర్తి అనే అతని దగ్గర క్రికెట్ బెట్టింగ్స్లో ఇతను ఆడుతూ ఇతనికి పెట్టుబడి డబ్బుల కోసం మేము ట్రేడింగ్ చేస్తున్నాము, మా ట్రేడింగ్లో డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి విద్యా సంఘాలతో మేము అప్రోచ్ చేయం కాలేదు సార్. మేము అప్రోచ్ అయ్యి మేము ఇతను సిఐ గారి మీద ఎలిగేషన్ తెప్పించిన మాట అబద్ధం సార్. అది సిఐ గారి మీద మేమేమీ రాయమనలేదు. ప్రజా సంఘాలలో మాకు తెలియకుండా రాసి మా నెత్తి మీద పెట్టారు. అది ప్రజా సంఘాలతో మేము ఎటువంటి పోరాటం మేము చేయలేదు సార్. అసలుకి మా బతికేది మమ్మల్ని బతకనేయండి, మేము ఊర్లో ఉండము, మమ్మల్ని వదిలేసి ప్రజా సంఘాలకు మాకు ఎటువంటి సంబంధం లేదు. సిఐ గారి మీద ఎలిగేషన్తో రాశారు. నాకు పేరైతే తెలియదు కానీ ఒక ఆయన చేస్తే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అప్పటి నుంచి నేను ఏ సార్ మీద కానీ ఎక్కడ మీద కానీ చెప్పమని చెప్పట్లేదు. వాళ్ళు మా ఆయనకి ఫోన్ చేసి వీడియో పెట్టమని అడుగుతుంటే నేను పెట్టనని అయితే చెప్తున్నాను. మా పరిస్థితి లేదు, మా బాగాలేదు, మేమేదో చూసుకొని మేము ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మాకు అదొక్కటి సాయం చేయండి. ఏ సంఘాలైనా మీరైనా ఇంకెవరైనా పోలీసు వాళ్ళైనా ఎవరైనా మాకు అదొక్కటి చేయండి. ఆయన మానుకుంటాడని నేను కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ గురజాల నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ గురజాల నియోజకవర్గ అధ్యక్షుడు పిడుగురాళ్ల మండల ఇన్ఛార్జ్ మీసాల బాబు మాదిగ నేతృత్వంలో వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ దుడ్డు రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ గో టు విలేజ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాల వైపు కదలాలని పిలుపునిచ్చారు. అందరికి భోజనాలు ఉన్నాయి రైల్వే స్టేషన్ ఎదురుగా నేల ప్రసాద్ హోటల్లో. పాత్రికేయ మిత్రులందరికీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పక్షాన సామాజిక నమస్కారాలు. అభినవ్ అంబేద్కర్ మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు గో టు విలేజ్ 40 days స్పెషల్ ప్రోగ్రామ్ని చేయాలనే దాని మీద ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాలకు ఇన్ఛార్జ్లు నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించి ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, యువకులు పెద్ద ఎత్తున హాజరై గో టు విలేజ్ 40 days కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నూతన కమిటీ నిర్మాణాలను బలోపేతం చేసుకుంటూ ఎంఆర్పీఎస్ ఆత్మగౌరవ జెండా మాదిగల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాలు చేర్చిన ఆత్మగౌరవ జెండా ప్రతి మాదిగపల్లిలోనూ జెండా జూలై 7వ తారీఖు జెండా ఎగరేయాలనే దాని మీద, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత పద్మశ్రీ నాయకత్వం, ఎంఎఫ్ నాయకులు అందరూ కూడా సహకరించి నియోజకవర్గాన్ని ప్రథమ వరుసలో నిలబెడతారని, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.